అతను మిషన్ కుట్టుకుంటాడు, బట్టలు కుడతాడు. అక్కడ ఎవ్వరు, ఆ ప్రాంతంలో బట్టలు కుట్టే వాళ్ళు ఎవరు లేరు. అతనే బట్టలు కుట్టడం వల్ల చేతి నిండా పని ఉండేది, బాగా సంపాదించేవాడు. పక్కింటోడు వచ్చి కూర్చొని, ఊరంతా పేదవాళ్లే కదా, మనకు సరిగా పంటలు పండటం లేదు కదా, నువ్వు బాగా డబ్బు సంపాదిస్తున్నావు కదా, ఏదో ఒకటి చేసి మన ఊర్లో ఉన్న పేదవాళ్ళందరికీ ఏదో ఒకటి చేసి నీకున్న డబ్బును కొంచెమన్నా పంచుకోవచ్చు కదా, ఉపకారం చేయొచ్చు కదా అని అంటే చూసి నవ్వుతూ ఉండేవాడు తప్ప ఎప్పుడూ సమాధానం చెప్పేవాడు కాదు. ఆ పక్కింటోడికి చాలా చాలా అసూయ, ద్వేషం. ఎంత డబ్బు సంపాదిస్తున్నాడు, కొంచెం సహాయం చేయొచ్చు కదా, దుర్మార్గుడు సహాయం చేయడేంటి అని చెప్పి అందరికీ చెప్పేవాడు. చూసారా, అంత డబ్బు సంపాదిస్తున్నాడు కానీ ఎవరికైనా సహాయం చేస్తున్నాడా, ఎవరికైనా భిక్షం పెడుతున్నాడా, ఎవరికైనా చేయూతనిస్తున్నాడా, అసలు వీడికి ఏదైనా కష్టం వస్తే మనం పట్టించుకోకూడదు అని చెప్పి అందరికీ చెప్పెట్టాడు. పాపం ఈ మిషన్ గుట్టే అతనికి ఒకరోజు ఆరోగ్యం పాడైంది, మంచం మీద పడిపోయాడు. పక్కింటోడు వచ్చి చూస్తే జ్వరంతో ఒళ్ళంతా కాలిపోతూ మంచం మీద పడుంటే పచ్చి మంచినీళ్ళు ఇవ్వాల, ఒక మాత్ర కూడా వేయలా. ఆ మిషన్ కుట్టేవాడు, అసలు ఆరోగ్యం బాగాలేదు, కొంచెం నాకు మందులు తెచ్చి పెడతావా? వాడుకున్న ఆలోచనండి, చస్తే పేడ పెరిగిపోతుంది. ఒక్కళ్ళు వచ్చి పరామర్శించలా, ఒక్కళ్ళు వచ్చి పచ్చిన మంచి నిలవల, చచ్చిపోయాడండి. ఊరంతా సంబరం చేసుకున్నారండి. ఎందుకని? వీడు చెప్పిన మాటలను బట్టి. ఆ ఊర్లో ఒక రేషన్ కొట్టు ఉంది, రేషన్ షాప్ ఉంది. పంటలు లేవు కాబట్టి, అందరూ కరువు కాలంలో ఉన్నారు కాబట్టి, ఆ రేషన్ షాప్ వాడు ఇచ్చేటటువంటి బియ్యం వల్ల, కందిపప్పు వల్ల, నూనె వల్ల ఊరంతా ఎంతో కొంత కడుపున భోజనం చేసేవాడు. ఆ షాపు వాడు కాస్త షాప్ కట్టేశాడు. ఆ షాపు తెరవకపోయేసరికి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఆకలి తీరడం లేదు, అన్నం లేదు, ఆకలితో అలమటించిపోతున్నారు. ఆ షాపు ఓనర్ని పట్టుకుని, షాప్ మూసేస్తే ఎలాగయ్యా, మాకు ఎవరు బియ్యం ఇస్తారు? రూపాయికి బియ్యం ఇస్తున్నావు, 5 రూపాయలకి కందిపప్పు ఇస్తున్నావు, 2 రూపాయలకి నూనె ఇస్తున్నావు, కాబట్టి మేము బతకగలిగాం. సడన్గా షాప్ మూసేస్తే మేమేమైపోతాం, దయచేసి షాపు తెరువు అంటే అతను చెప్పేశాడు, నా వల్ల కాదు, షాపు తెరవలేను. నువ్వు షాపు తెరవకపోతే మేమందరం చచ్చిపోతామయ్యా. అతను అంటున్నాడు, నేను షాపు తెరిచే అవకాశం లేదు. ఎందుకని? ఇప్పటి వరకు నన్ను పట్టణానికి పంపించి బియ్యం కొనిపెట్టి, నూనె, కందిపప్పు కొనిపెట్టి మీ అందరికీ పంచమన్నటువంటి మహానుభావుడు చచ్చిపోయాడు. అతడు చచ్చిపోయాడు కాబట్టి మన గ్రామానికి అన్నం పెట్టేవాళ్ళు, అన్నదానం చేసేవాడు లేకుండా ఏమిటి? ఆ బట్టలు కుట్టేవాడు ఈ రేషన్ షాపు పెట్టి మమ్మల్ని మా అందరికి అన్నం పెడుతున్నాడా? అవును, అతనే పెడుతున్నాడు మీకు. ఈ పక్కింటోడు తలదించుకున్నాడు. నేను అపార్థం చేసుకోవడమే కాకుండా ఊరోళ్ళందరికీ మంచి వ్యక్తి గురించి తప్పుగా ప్రచారం చేశాను. అతను చనిపోతున్నప్పుడు బ్రతికించుకోవాల్సిన మేము చేతులారా చంపేసుకున్నాం. ఇప్పుడు గ్రామం ఏమైంది? కరువుతో నిండిపోయింది. కొన్ని సందర్భాల్లో మేలు చేసేవారిని, మంచి చేసేవారిని, కొంతమంది పనికి మాలిన వాళ్ళు, ఆత్మీయత లేని వాళ్ళు, దేవుని ఆత్మ లేని వాళ్ళు చెడు ప్రచారం చేసి మంచి వాళ్ళను పోగొట్టుకోవడం దౌర్భాగ్యం. ఒకవేళ నీ జీవితంలో మంచి వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా నీకు ఒకవేళ వ్యతిరేకంగానే సమస్తము జరుగుతున్నట్లయితే నిరుత్సాహపడదు, ఇది సహజం. కాబట్టి మీ జీవితంలో కూడా మిమ్మల్ని అపార్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, ఆడిపోసుకునే వాళ్ళు ఉంటారు, మేలు చేసినా సరే కీడు చేసేవాళ్ళు ఉంటారు. దయచేసి తొందరపడకండి. సమయమే సమస్త విమర్శలకు సరైనటువంటి సమాధానం ఇస్తుంది. ఒక మీటింగ్లో నన్ను సన్మానించడానికి పిలిచారు. నేను రాలేను అని చెప్పినా సరే తప్పనిసరిగా రావాలి అని చెప్పన్నారు. ఆ సన్మానానికి ఎవరు వస్తున్నారో నాకు తెలియదు. సరే వెళ్ళాను. నేను వెళితే అక్కడ పెద్ద పెద్ద సేవకులు అందరూ వచ్చారు, గొప్ప గొప్ప సేవకులు అందరూ వచ్చారు. ఆల్మోస్ట్ సుమారు 15-20 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన. ఆ మీటింగ్లో ఫ్రంట్ రోలో గొప్ప గొప్ప సేవకులను చూసి నేను చాలా సంతోషించాను. నన్ను ఒక మూలకు తీసుకెళ్ళి ఒక కుర్చీలో చివరిన కూర్చోబెట్టారు, ఎందుకంటే అందరికంటే చిన్నవాడిని అని చెప్పి. అలా కూర్చున్న తర్వాత ఒక సేవకుడు, గొప్ప సేవకుడు వచ్చి అక్కడ కూర్చుంటే ఆయన చూడ నాకు చాలా సంతోషం అనిపించింది. అప్పుడు మన కల్వరి టెంపుల్ సుమారు 5,000 మంది సంఘం, అతిపెద్ద సంఘంగా అవతరిస్తున్న రోజులు.
ఆ మూల కూర్చున్నటువంటి నేను గబగబా వచ్చి ఆ సేవకుడిని చూసి షేక్ హ్యాండ్ ఇచ్చి బాగున్నారా అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఎవరో అనుకొని చెప్పి నాకు షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు ఆయన. తీరా నన్ను చూసేసరికి చేయి కూడా ఇవ్వలేదండి. చేయి లాగేసుకున్నాడండి. చేయి దాచేసుకున్నాడండి. అందరూ చూస్తున్నారు. చెయ్యి కూడా ఇవ్వాల. చాలా బాధ అనిపించింది నాకు. ప్రభా గొప్ప సేవకుడని, పెద్ద ఆయనని మర్యాదపూర్వకంగా వెళ్ళి పలకరిస్తే కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వడానికి ఆయన మనసు ఒప్పలేదు. చాలా బాధపడ్డా. వచ్చిన తర్వాత ప్రార్థన చేశా. ప్రభా నా మనసు చాలా చాలా బాధపడింది. అది ఇంకా అలాగే ఉండిపోయింది. నన్ను ఏం చేయమంటావు అని అంటే ప్రభు ఏం చెప్పాడో తెలుసా? తగిన సమయమున ఆ సేవకుణ్ణి కల్వరి టెంపుల్కి పిలిపించి సన్మానించు అన్నాడు. మన కల్వరి టెంపుల్ అనేక మందిని మనం సన్మానించాం. మన కల్వరి టెంపుల్ 1,00,000 మంది సభ్యులు దాటిన తర్వాత ఆ సేవకుడిని పిలిపించాను నేను. మన కల్వరి టెంపుల్లో బహుగా సన్మానించి పంపించినప్పుడు ఆ సేవకుడు ఏమని సంబోధించాడో తెలుసా? సతీష్ కుమార్ అని చెప్పడానికి నాకు భయం. సతీష్ కుమార్ అని పేరు పలకడానికి నాకు ధైర్యం సరిపోవట్లా. వారిని అయ్యగారు అని అంటేనే ధర్మమేమో అని అంత గొప్ప సేవకుడు ఆ రోజు అయ్యగారు అని పిలిచాడు. చెప్పొచ్చేది ఏమిటంటే మాట పడ్డవాళ్ళు చెడ్డవాళ్ళు కాదు. మీ జీవితంలో మిమ్మల్ని అపార్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. అన్నంత మాత్రాన మీరు నొచ్చుకోవడమో, మనసులో ఆయాసం పెంచుకోవడమో, అపార్థం చేసుకున్న వారికి ఏదో హాని చేయాలని ప్రయత్నం చేయటం అస్సలు చేయకండి. అది మంచి తత్వము కాదు, వ్యక్తిత్వము కాదు.